ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఎస్ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ కరకరలాడే చక్రాలండి. సంక్రాంతికి మనం ఎన్నో రకాల పిండి వంటలు చేసుకుంటాం కదా, కానీ ఈ విధంగా చక్రాలు ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి. ముందుగా ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని 1/2 kg దాకా బియ్య పిండిని యాడ్ చేసుకోండి. తర్వాత 1/4 kg దాకా శనగపిండిని వేసుకోండి. తర్వాత 2 స్పూన్స్ దాకా సాల్ట్ యాడ్ చేసుకోండి. 2 or 3 స్పూన్స్ దాకా కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. 2 స్పూన్స్ దాకా వామ్ తీసుకొని హ్యాండ్లో వేసుకొని బాగా నలుపుకొని వేసుకోవాలండి. వామ్ ఇలా నలుపుకొని వేసేసుకోవాలి. తర్వాత 1/2 కప్ దాకా వెన్నని యాడ్ చేసుకోండి. మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోండి. వెన్నకి బదులుగా మీరు 2 స్పూన్స్ గీ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే 2 స్పూన్స్ ఆయిల్ అన్న యాడ్ చేసుకోవచ్చు. మొత్తం ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక హ్యాండ్లో వేసుకొని ఇలా ఉండలా వచ్చిందంటే కనుక మొత్తం బాగా కలిసిపోయినట్లేనండి. తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోండి. మరీ గట్టిగా కాదండి, మరీ లూజ్గా కాదు, మీడియంలో మిక్స్ చేసుకోవాలి. హాట్ వాటర్ వేయాలనే లేదండి, నార్మల్ వాటర్ అన్నా వేసుకోవచ్చు. నేను వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నానో అదే విధంగా సాఫ్ట్గా పిండి అనేది కలుపుకోండి. తర్వాత 20 minutes పాటు ఒక తడి క్లాత్ పైన వేసి ఉంచాలి. తర్వాత 20 minutes తర్వాత క్లాత్ తీసేసి ఈ చక్రాల గిద్దకి లోపల మొత్తం ఆయిల్ అప్లై చేసుకొని ఒక ప్లేట్ తీసుకోవాలండి, ఇలా బెజ్జాలు ఉండే ప్లేట్. తర్వాత ఆ ప్లేట్ అందులో పెట్టుకొని ఈ పిండి ముద్ద కొంచెం వేసుకొని మూత పెట్టుకొని టైట్గా మూత పెట్టేయండి. తర్వాత ఒక తడి క్లాత్ తీసుకోండి, ఆ పైన చక్రాలు వేసుకోవాలండి. 1 by 1 నేను వీడియోలో చూపించే విధంగా రౌండ్గా చక్రాలు అనేది వేసుకోండి. తర్వాత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిపోయాక 1 by 1 చక్రాలని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి, హై ఫ్లేమ్లో మాత్రం చేయకూడదు. మనకి ఇవి ఫ్రై అయినాయో లేదో తెలియటం కోసం ఫస్ట్ వేసిన వెంటనే బబుల్స్ బాగా వస్తాయండి. కొంచెం బబుల్స్ తగ్గాయంటే కనుక ఇవి ఫ్రై అయిపోయినట్లే. మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇందాకి ఇప్పటికి బబుల్స్ తగ్గాయి కదా, ఇంకా చక్రాలు అనేవి కుక్ అయిపోయినట్లేనండి. ఇంకా 1 by 1 చక్రాలని తీసేసుకొని ప్లేట్లో పెట్టేసుకోవడమేనండి. చాలా సింపుల్ అండ్ టేస్టీ చక్రాలు రెడీ అయిపోయినాయండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ అండి, నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.